మీ నాయన ఉన్నప్పుడు ఎవరు నడిపినరా? కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటాడు. ఆయన తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్నతల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితో వచ్చినవే తప్ప వాళ్ళ నాయనం చెప్పమను నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిండని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమను. డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది, పార్టీ మారినా. కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీన్ అన్నది కూడా తప్పవుతుంది. కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్గా నియమించింది. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, గెలిస్తే మంత్రి ఇచ్చిండ్రు. గాలికి తిరిగితే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ని ఇచ్చిండ్రు, మంత్రిని చేసిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ని చేసిండ్రు. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంత కాలం ఇంట్లో సోనియా గాంధీ గారి బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండా ఉండాలి. సిగ్గు తప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవని జెండా కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నిటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలియదా? మీ అనుభవం లేదా? రేవంత్ రెడ్డి చాలా కామెంట్లు చేస్తున్నాడు, 2 నెలలు చూస్తున్నా. అన్న, ఐ ప్రిఫర్ టు స్టే అవే ఫ్రమ్ సెప్టిక్ ట్యాంక్స్. సెప్టిక్ ట్యాంక్ కి నేను ఎప్పుడూ కూడా దూరం ఉంటాను, దగ్గరికి పోను. ఇక రెండో ప్రశ్న, డి సంజయ్ గారు అనేక మాటలు మాట్లాడుతున్నట్టు నాకు ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఆన్ దిస్ ప్లానెట్ ఇఫ్ డి సంజయ్ జీ is the last human being, I would not have any association with him. ఆఖరి మనిషి అయినా కూడా ఈ ప్రపంచంలో డి సంజయ్ గారు, ఆయన తోటి నాకు ఎటువంటి బంధుత్వం కానీ అసోసియేషన్ కానీ, ఆయనకి నా తరఫున రియాక్షన్ కూడా ఉండదు. డి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి అయినప్పుడు ఆలోచన చేద్దాం. అప్పటి వరకు రియాక్షన్ వదిలేంది. He doesn't exist for me on the face of the planet. Am I clear? And for regarding Revanth Reddy, let me be very clear. In all languages, I would always prefer to stay away from septic tanks. Septic tank से मैं हमेशा दूर ही रहता हूँ. Septic tank ఏమంటారు అబ్బా తెలుగులా? Septic tank కదా? సెప్టిక్ ట్యాంక్ కి నేను ఎప్పుడు దూరంగానే ఉంటాను. ఏం ములం తినటోడు పోయిందంటే పీన్గలు తినటోడు వచ్చిందంట. ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండు వచ్చిండు, బాండ్ పేపర్ రాసిచ్చాడు. 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాను, పసుపు బోర్డు తెస్తాను. ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చినాను. నేను అడుగుతున్నా ఆయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన, నీకు గుండు ఉంది అనుకున్నాగా నువ్వు రైతులందరికీ గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది? 1 టైం వండర్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే, ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించిండ్రో అదే రైతులు నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరు సిద్ధంగా ఉంటే మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలపండి. గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.